సమాధానం చెప్పండి. నువ్వు పొలిటికల్ అనలిస్ట్ బ్రోకర్ నాయన. సభా మర్యాదను పాటించండి లక్ష్మణరావు గారు. మీకు ఇది తగదు, మీరు కరెక్ట్ కాదు. అది అంటే ఒక పార్టీకి ఒత్తాసలుగా మాట్లాడకు. ఏంటి మీరు 3 పార్టీ వాళ్ళ మీరు ఒక పార్టీ సంబంధించిన ముగ్గురిని తీసుకొచ్చి మా మీద యుద్ధం చేయడానికి తీసుకొచ్చారంటే ఆయన మీరు పొలిటికల్ అనలిస్ట్ అన్నారు. చెప్పండి ఏదో సోదంత వినాలని ఎవడంటే బ్రోకర్ వెళ్ళాడు. మీరు గౌరవంగా మాట్లాడే రేగ లక్ష్మణరావు గారు, ఇక్కడ బ్రోకర్లు ఎవరు లేరు. మీరు బ్రోకరేజం చేస్తున్నారని అంటే మీకు ఎంత కాలేదు, ఆయనకి ఎంత కాలేదు. తప్పు ఖండిస్తున్నా లక్ష్మణరావు గారు. మీరు పద్ధతి మార్చుకోలేదు, మీకు పద్ధతి మార్చుకోలేదు లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. 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 లక్ష్మణరావు గారు లక్ష్మణరావు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి లక్ష్మణరావు గారు. సుధాకర్ గారు దయచేసి సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు, ఆరోగ్యవంతంగా జరుగుతున్న డిబేట్లో నువ్వు బ్రోకర్ గాడివాన్ని అడిగే హక్కు నీకెక్కడుందయ్యా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేం మాట్లాడుతున్నారు? మీరెవరండి మాట్లాడటానికి? మీరు బ్రోకర్ అని మాట్లాడతారు. మీరెవరు? ఆయన పరిపాలన మాటలు మాట్లాడండి మీలాగా. ఆయన ఒక పార్టీ వినండి సార్, ఆయన తప్పు కదా. జనసేన పార్టీ మాట్లాడమనండి. ఏమండి ఒక మాట వినండి, ఒక మాట వినండి. మీకు నచ్చపోతే బ్రోకర్ అంటారా? నేను మాట్లాడుతున్నా ఒక ఛానల్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ బ్రోకర్లా? మీ పార్టీ ఛానల్లో మాట్లాడుతున్న బ్రోకర్లా? ఏం మాట్లాడుతున్నారు సార్? నా డిబేట్ లో మాట్లాడద్దు. నా డిబేట్ లో మాట్లాడద్దు. గౌరవంగా రెస్పెక్టెడ్ రేగడి లక్ష్మణరావు గారు, మీరు ఎక్కడైనా మాట్లాడతారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడైనా మాట్లాడతారు. నా డిబేట్ లో మీరు ఇలా మాట్లాడతారు. మీరు నచ్చకపోతే మీరు పొలిటికల్ అనలిస్ట్ గా మాట్లాడలేదు అని గౌరవంగా మాట్లాడారు. మీరు మాట్లాడింది నాకు నచ్చలేదని చెప్పాలి. డిబేట్ లో కూర్చొని తప్పు కదా సార్, తప్పు కదా. మీరు ఫస్ట్ సారీ చెప్పండి. మీరు ఫస్ట్ సారీ చెప్పండి. సారీ చెప్పండి సార్. మీరు డోంట్ సే సారీ అంటే కుదరదు. మీ వాయిస్ కట్ అవుతుంది. మీ వాయిస్ కట్ అవుతుంది. లక్ష్మణరావు గారు మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు సారీ చెప్పాల్సిందే. మీరు సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే డిబేట్ ఒక్క మాట. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మీకు నచ్చకపోతే మీరు ఒక పార్టీకి తరపున మాట్లాడుతున్నారని మీరు ఆరోపించవచ్చు, మీకు నచ్చకపోతే. అంతేగాని ఒక ప్యానలిస్ట్లో, గౌరవప్రదమైన ప్యానలిస్ట్లో ఉన్నవాడిని బ్రోకర్ వాడిని ఎలా అడుగుతావయ్యా? మీరు మాట్లాడిన మాట కరెక్టేనా? మీకు మంచిగా కనబడుతుందా? ప్రజలు ఎంతమంది చూస్తున్నారు? మీ గురించి మీరు మాట్లాడింది కరెక్ట్గా ఉందా? మిగిలిన వాళ్ళందరికీ సమాధానం ఏం చెప్పాలి? ఒక యాంకర్గా, జర్నలిస్ట్గా నేనేం సమాధానం చెప్పాలి? నేను బ్రోకర్ వాడిని తిప్పించుకుంటాకి నన్ను పిలిచావా అంటే నేను సమాధానం ఏం చెప్పాలి? మీరు మాట్లాడేది గౌరవంగా మాట్లాడండి. నేను మీకు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చెప్తున్నా మీకు. మీరు రెచ్చిపోయి మాట్లాడతారు. చాలా తప్పు లక్ష్మణరావు గారు, తప్పు లక్ష్మణరావు గారు. మీరు ఫస్ట్ సారీ చెప్పండి. నా మీద గౌరవించి సారీ చెప్పండి మీరు ప్లీజ్. నేనే సారీ చెప్పండి సార్. మీరు ఒక పని, మీ వర్డ్స్ వెనక్కి తీసుకోండి. మీ వర్డ్స్ వెనక్కి తీసుకోండి. మీరు చెప్పకపోతే బ్రోకర్ వాని మాట వెనక్కి తీసుకోండి. ఓకే బ్రోకర్, మీరు బ్రోకర్ చెప్పండి. మీరు చెప్పి మాట్లాడండి. మీరు చెప్పి మాట్లాడండి. లక్ష్మణరావు గారు తీసుకోకపోతే కట్ చేయండి. లక్ష్మణరావు గారిని కట్ చేయండి. లక్ష్మణరావు గారిని కట్ చేయండి. తీసేయండి లక్ష్మణరావు గారిని. ప్యానలిస్టులతో గౌరవంగా మాట్లాడటం రాదు, ఏమీ రాదు. తీసేయండి సార్. కట్ చేయండి ఆయన్ని. ఇక్కడి నుంచి గౌరవప్రదంగా డిబేట్లో మాట్లాడేవాళ్ళు మాత్రమే డిబేట్ చేయాలి. ఒక ప్యానలిస్ట్తో ఉన్న గౌరవంగా ఉన్న మాట్లాడేవాళ్ళని బ్రోకర్ వాడిని ఎలా అడుగుతావా నువ్వు? సంస్కారం ఉండాలి, సంస్కారం నేర్చుకోవాలి. లక్ష్మణరావు గారు, మీరు ఎప్పటికైనా ఇబ్బంది పడతారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని నేను చాలా గౌరవించా, ఎన్నోసార్లు చెప్పా మీకు.
ఎన్నోసార్లు చెప్పాము. ఇవాళ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా కూడా వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తేనండి. కెమెరా ముందుకు రాగానే ఆయన ఏంటో ఒక విపరీతంగా మాట్లాడతాడు. ఆయన గౌరవంగా చెప్పుకొచ్చా. నేను సారీ చెప్పమన్నా కూడా నేను చెప్పను. వర్డ్స్ వెనక్కి తీసుకోనంటే దేనికి ఇంకా, నేను దేనికి ఇంకా? తప్పు సార్. మీరు నా దగ్గర అయితే ఇప్పుడు వెళ్ళిపోయారు, నో ఇష్యూ. మీరు ఎవరితో అయినా ఇలాగే మాట్లాడితే మీరు పొలిటికల్ అనలిస్ట్గా ఫెయిల్ అవుతారు. పొలిటికల్ అనలిస్ట్ అంటే గౌరవంగా ఇచ్చిపుచ్చుకోవాలి. ఒక అధికార పార్టీ, ఒక పొలిటికల్ అనలిస్ట్ అవ్వచ్చు, రాజకీయ అధికార ప్రతినిధిగా మీరు ఫెయిల్ అవుతారు. ఒక అధికార ప్రతినిధి అంటే ఎలా మాట్లాడాలండి? మీరు తీసుకునే వాయిసే మీ పార్టీ వాయిస్ కింద నమ్ముతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ రకంగా నువ్వు బ్రోకర్ గాడివి అని మాట్లాడినట్ట ఏం మాట్లాడతారు లక్ష్మణరావు గారు? మీరు ఇలాగైతే మీరు 100% అధికార ప్రతినిధిగా మీరు కోల్పోతారు. నిజంగా అయితే ప్రజల విశ్వాసం కోల్పోతారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కంటిన్యూ చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు. ఈ రోజున మన డిబేట్లో జరిగింది కాబట్టి నేను దీన్ని చెప్పాల్సి వస్తుంది. మీరు వర్డ్స్ వెనక్కి తీసుకోనన్నారు, సారీ చెప్పనన్నారు కాబట్టే మిమ్మల్ని కట్ చేయాల్సి వచ్చింది. ఎస్, కంక్లూడ్ చేయండి వినీల్ గారు. ఎస్, సుజాత కాజా గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్ ఇస్తాను సార్, మీకు ఇస్తా. సుజాత గారు ఒక్క నిమిషం నేను లేరా? సుజాత గారు లేరు. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి సుధాకర్ గారు ప్లీజ్. వాస్తవానికి ఆయన గతంలో కూడా ఏకవచనంతో మాట్లాడారు, మీరు ఒకసారి ఖండించారు గతంలో కూడా, మీకు గుర్తుందో లేదు? ఎస్ సార్, అవును. సో వాళ్ళ విధానం అది. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళ పార్టీకి యాంటీగా ఏదన్నా ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. రెండోది, ఒక ఎనలిస్ట్ ఎలా ఉండాలనేది చెప్పడానికి ఆయనకి రైట్ లేదు. ఒక ఎనలిస్ట్ అంటే తనకు నచ్చింది చెప్తాడు. పార్టీకి కొమ్ము కాస్తున్నాడా, ఇంకోటి కొమ్ముగా, ఆయన అంటే వైసీపీ అధికార ప్రతినిధి కాబట్టి ఆ పార్టీని వెనకేసుకురావచ్చు. కానీ నాకు ఆ పార్టీని వెనకేసుకురావాల్సిన అవసరం నాకు లేదు కదా. వాళ్ళు చేసింది తప్పు అయితే తప్పు అని చెప్తాను, ఒప్పు అయితే ఒప్పు అని చెప్తాను. రెండోది, నేను ఆడియోలు ప్లే చేసి మరి ఆ ఏం మాట్లాడాడు, ఎందుకు శిక్షించారు, ఏం జరుగుతుందనేది నేను క్లియర్ గా చెప్పాను. అలాగే వాళ్ళ పార్టీని సపోర్ట్ చేసే జర్నలిస్టులు కూడా దీన్ని ఖండిస్తున్నారనే విషయాన్ని చెప్పాను. ఇందులో ఆయనకి ఇబ్బంది కలిగినటువంటి అంశం నాకు ఏముందో నాకు అర్థం కాల. నేను కూడా ఒక మాట తోలొచ్చు, బ్రోకర్ పార్టీ నుంచి ఒక బ్రోకర్ వచ్చి మాట్లాడుతున్నాడని నేను మాట తోలొచ్చు. కాకపోతే అప్పుడు ఆయనకి నాకు విలువ ఉండదు కాబట్టి నేను అన్ని మాట్లాడినా నేను ఆయన ఒక్క మాట కూడా ఎందుకు అనలేదంటే అది ఆయన వ్యక్తిత్వం, ఇది నా వ్యక్తిత్వం. ఈ రోజు ఇదే వీడియోని 100 మంది, 1000 మంది, లక్షల మంది చూస్తారు రేపు పొద్దున. ఎవరి విధానం ఏంటో తెలీదా? సబ్జెక్ట్ ఉందా? ఎస్, మీరు ఇదిగో ఈ పాయింట్ చెప్పారు, ఈ పాయింట్ తప్పు, ఈ పాయింట్ అని చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడిన దానికి పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్తున్నారా, లేదా ఆయన మీద విరుచుకుపడి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? అసలు ఇలాంటి వ్యక్తి అధికార ప్రతినిధి అనే పదానికి అర్థం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఆళ్ళ పార్టీలో పెట్టుకుని అధికార ప్రతినిధి పదవి ఇవ్వడం అనేది దురదృష్టకరం. అన్ని పార్టీలకి అధికార ప్రతినిధులు ఉంటారు. అధికార ప్రతినిధి అంటే మీరు చెప్పినట్టుగా ఒక మాట ఆయన నోట్లో నుంచి వస్తే అది పార్టీ మాట్లాడిన మాటగానో లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడికి మాట్లాడిన మాటగానో పరిగణిస్తారు. అలాంటిది ఆయనే నువ్వు పోనీ ఆయన ఏదన్నా నాకు సమాధానం చెప్పి నేను మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మాట్లాడుంటే బాగుండేది. అసలు నేను మాట్లాడిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, అసలు నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి, నేను చేసిన విమర్శ ఏంటనేది సమాధానం చెప్పకుండా ఒక పార్టీ కొమ్ముగా, ఎస్ అనలిస్ట్ అంటే నాకు నచ్చిన పార్టీకి నేను మాట్లాడుకుంటా, నాకు నచ్చిన విషయం నేను చెప్తా, నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తా, కాబట్టే నేను అనలిస్ట్ గా ఉన్నా. అది లేకపోతే అధికార ప్రతినిధిగానో లేకపోతే ఇంకో పదవో తీసుకున్నాను. ఈ రోజు నేను అనలిస్ట్ గా ఉన్నానంటే నాకు జగన్మోహన్ రెడ్డి చేసింది రైట్ అనుకోండి, రైట్ అనిపిస్తే నేను రైట్ అనే చెప్తాను, తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తాను. గతంలో ఆ పోలీసులు ఏదైతే సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించింది తప్పు అని నేను చెప్పానా లేదా? ఆ రోజు చెప్పాను కదా, అది తప్పు కాబట్టి తప్పు అని చెప్పాను. ఈ రోజు నాకు నచ్చింది కాబట్టి నేను మాట్లాడాను, అంతేగాని నేను ఎలా మాట్లాడాలని డిసైడ్ చేయడానికి వాడెవరండి? నా ఇండివిజువల్, నేను అనలిస్ట్ అంటే మీరు మాట్లాడిన దానిలో తప్పు లేదు కాబట్టే కదా. ఒకటి సుధాకర్ గారు, మీరు మాట్లాడిన దానిలో తప్పు లేదు, మీరు ఏదన్నా ఉంటే ఆయన అపోజ్ చేయాలి కాబట్టే కదా నేను కూడా గట్టిగా మాట్లాడి ఇప్పుడు ఆయన కట్ చేయించడానికి కారణం కూడా అదే. నేను ఆయన మాట్లాడింది 100% నేను ఖండిస్తున్నప్పుడు ప్రజలందరూ విఘ్నులు, ప్రజలు చూస్తున్నారు. ఇందులో నేను చేసిన తప్పులు ఏమీ లేదని ప్రజలందరూ కూడా భావిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు బ్రోకర్ అని మాట్లాడటం తప్పు సార్. రిక్వెస్టెడ్ రేగడి లక్ష్మణరావు గారు, మీరు ఆ మాటని వెనక్కి తీసుకోండి, సారీ చెప్పండి అని చెప్పా. నేను చేయను అన్నందుకు ఆయన కట్ చేశాను. అది 100% యాక్సెప్టబుల్ అని నేను భావిస్తున్నాను. మరి ఒక్కసారి నేను ముందు చెప్పాల్సి వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా లక్ష్మణరావు గారు కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తే, కానీ ఇలా మాట్లాడేటప్పుడు కంట్రోల్ లేకుండా మాట్లాడతారు. ఆయనకి పర్సనల్గా కూడా నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఆయన వినలేదు. ఆఖరికి ఈ రోజున మన ఛానల్లో ఉండి మన మాటే లెక్క చేయకుండా కనీసం
సార్ రెస్పెక్టెడ్ సార్ సారీ చెప్పండి, కనీసం వర్డ్స్ అన్న వెనక్కి తీసుకోండి అంటే తీసుకొని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒక అధికార ప్రతినిధిగా ఆయన ఎన్నిసార్లు పిలుస్తాం, ఎన్నిసార్లు పరువులు పోగొట్టుకుంటాం? కుదరదు. ఇక ఆయన 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 ఏదైతే సొంతగా అనుకున్నారో అలా వెళ్ళాలి. ఇదే విధంగా మాట్లాడితే మాత్రం రేగడి లక్ష్మణరావు గారికి 100% ఇప్పుడు రావణ్కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యో రేగడి లక్ష్మణరావు గారికి కూడా అదే పరిస్థితులు ఎదురవుతాయి. నో డౌట్ అబౌట్ ఇట్. నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం ఎవరైనా కూడా ఇబ్బందులు పాలవక తప్పదు. రెస్పెక్టెడ్ రేగడి లక్ష్మణరావు గారు, ఇప్పటికీ నేను రెస్పెక్ట్గా చెప్తున్నా, మీరు మా ఛానల్కి ఇక మీద రాకపోవచ్చు, ఎందుకంటే మేము మిమ్మల్ని పిలవకపోవచ్చు, ఎందుకంటే మీరు మాకు గౌరవం ఇవ్వనప్పుడు మేము మీకు ఏమాత్రం గౌరవిస్తామో తెలియదు. కానీ రానున్న రోజుల్లో మీరు ఇదే విధంగా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడితే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు మాత్రం కథమైనట్టే. ఒక స్నేహితుడిగా చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటే మీరు బాగుంటారు 10 కాలాల పాటు. రైట్, వినీల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం ఇచ్చి శాసనసభకు పంపిస్తే శాసనసభల్లో విధి విధానాలు అభివృద్ధి గురించి డిస్కషన్ చేయాల్సింది మానేసి దేవాలయం లాంటి శాసనసభలో 5 కోట్ల ఆంధ్రులు చూస్తున్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా బాడీ షేమింగ్, మహిళల బాడీ షేమింగ్, క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడతారు వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు. అలానే వాళ్ళ అధికార పార్టీ ఛానల్ అయినటువంటి